పాపన పోలేదు, నోరెత్తి ఒక మాట అనే పాపన పోలేదు. అందరూ ఏమనుకుంటారంటే అవినాష్ రెడ్డి గారు ఏడు రాజన్మోడు కండవీరుడు అనుకుంటారు. కానీ అది కాదమ్మా, ఆయన గుణం ఎంత మంచిదంటే కనీసం ఒకరిని ఒక మాట కూడా అన్నాడు. ఎక్కడైనా నేను తిడతా అంటే డాక్టర్ స్లో డాక్టర్ స్లో డాక్టర్ నన్ను కూడా సమర్థించారు. అటువంటి గుణం అయింది. నేనే 2-3 సార్లు అవినాష్ రెడ్డి గారిని గట్టిగా మాట్లాడేట, అయ్యా ఏంది నువ్వే నాకిదేమి అంటే ఆయన నన్ను కూడా ఎంత కోపన్నా కూడా ఆయన ఒక మాట అన్నా కూడా ఆయన నిజంగా మనసు విన్నే. అటువంటి వాని పైన వివేకం సార్ హత్య కేసు మోపుతారు. ఎవరు మా హత్య చేసింది? ఎవరు మా 2017లోనే వివేకం సార్ హత్య చేసింది ఆదినాయుడు గారు. మా 2017లోనే ఆయన ఎమ్మెల్సీకి పోటీ చేసినప్పుడు హత్య చేసింది ఆదినాయుడు గారు. మన పార్టీ తరఫున గెలిచి ఆయన ఎమ్మెల్సీకి పోటీ చేస్తే ఆయనకు ఓటేయకోకుండా ఆయన టేబుల్ మేట్ బీటెక్ రవి గారు అంటే మంగతాయి రవి గారికి ఓటేసి మంగతాయి టేబుల్ మేట్ ని గెలిపించారు. నిజాయితీగా పనిచేసిన ఆ రోజు లేని ప్రేమ వివేకానంద రెడ్డి గారి పైన ఈ రోజు పుట్టుకొచ్చింది ఈ ఆదినాయుడు గారికి. బాగా వినండి మా, నిజంగా వివేకానంద రెడ్డి గారి కోరిక ఏంది అంటే జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గా చూడాలి. ఎందుకంటే ఆయన అన్నను చూశారు, తర్వాత ఆయన కొడుకును కూడా సీఎం గా నేను నా కొడుకును చూడాలన్నారు. మన దౌర్భాగ్యం ఏమంటే 12 రోజుల ముందర ఆయన్ని దారుణ హత్య చేశారు ఈ తెలుగుదేశం వాళ్ళు. ఈ రోజు ఆ నిందన ఎవరిపైన మోపాలను తెలియక మన అవినాష్ రెడ్డి గారిని ఊరికే బురద పూస్తున్నారు. అవినాష్ రెడ్డి అనే వ్యక్తి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉన్నారు. ఈ పొద్దు కొత్త బాణాన్ని కూడా మళ్ళీ తెచ్చినారు. ఆడపిల్ల నేను ఈడపిల్ల. ఎవరు మాయమా గట్టిగా చెప్పండిమా, నేను ఆడపిల్ల కాదు నేను ఈడపిల్ల. ఎవరుమా? అన్ని పిల్లలు అయిపోయినాయమా, తెలంగాణ పిల్ల అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో అయిపోయేసి పెట్టేది ఇడికి వచ్చింది. ఆడ పోటీ చేయమా, మేమందరం కూడా అభిమానంగా నిన్న ఆడమా. మన కడప జిల్లా బిడ్డ ఆడ పోటీ చేయకపోతే మనందరం కూడా ఆనందం ఉన్నాం. మన బిడ్డ తెలంగాణలో ఉందని ఆడ బిడ్డ పోయి మళ్ళీ ఈడ బిడ్డ వచ్చి మన పైన మన కత్తిని కొడుతుంది. ఏమిరా అంటే నేను వైఎస్ఆర్ వారసుని అంటాది. నిజంగా వైఎస్ఆర్ వారసులమా? నిజంగా వైఎస్ఆర్ బిడ్డమా? కాదు. ఎవరు తెలుసా నిజమైన వారసులు? మనము కార్యకర్తలము వైఎస్ఆర్ వారసులము. ఎవరుమా? మీరు వైఎస్ఆర్ వారసులు. నిజంగా మనమందరము ఎండనగా వాననగా కన్నీళ్ళనగా 40 ఏళ్ళు వైఎస్ఆర్ తో పాటు మనం అడుగులో అడుగేసి నడిచి కష్టము నష్టము గాని వైఎస్ఆర్ తో ఉండేవాళ్ళు మనం బిడ్డలమ్మా, మీరు బిడ్డలు. ఈ పొద్దు నేను వైఎస్ఆర్ బిడ్డను, నన్ను చూడండి అంటాంది. ఏ పొద్దున టీ గ్లాస్ అయినా పోసి వేపరాలకైనా ఏమైనా వచ్చినామా? ఏ పొద్దున వేపరాలు వచ్చిందిమా? చూడు, ఈ పొద్దు చెడగొట్టేదానికి మన కుటుంబం మన చెట్టును మనం నరికేదానికి ఇడికి వచ్చింది. కేవలము తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కి ఆయన ఓటేస్తామా? ఆయన ఏందో అనుకుంటా చెడగొట్టని వచ్చినాడు, మనం ఆయన ఓటేస్తామా? ఏ పుట్టిన ఒక మేలైనా చేసిందే? అమ్మా నీకు ఒకటి చెప్తా, తెలుగుదేశం మత్తులో నువ్వు దిగాకు, నీ అన్నను పోగొట్టుకోకు. నీ అన్న ఎంత మంది కుటుంబాలకు నిజాయితీగా పనిచేస్తున్నారు చూడండి. ఇటువంటి అన్ని అపార్థాలన్నీ బురదలేసి వీధిన తిరుగుతుంది. మళ్ళీ ఈ నుంచి మళ్ళీ పోయి ఆడబిడ్డ అంటారు. అట్లా నమ్మకం